గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ హబ్. ఈరోజు మనం సెలెక్ట్ కమాండ్ అంటే ఏంటి అండ్ సెలెక్ట్ కమాండ్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ SQL కమాండ్ సెషన్లో చెప్పాను. సెలెక్ట్ అనేది DQL కమాండ్ అండ్ సెలెక్ట్ అనేది టేబుల్ నుండి డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. అంటే టేబుల్లో ఉన్న డేటాని తెచ్చుకోవడానికి యూజ్ చేస్తాము సెలెక్ట్ కమాండ్ అనేది. నెక్స్ట్ సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి టేబుల్ నుండి పర్టిక్యులర్ కాలమ్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. దానికి సింటాక్స్ వచ్చేసి సెలెక్ట్ అండ్ నెక్స్ట్ మనం ఏ కాలమ్ని అయితే రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ అండ్ నెక్స్ట్ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. మనం ఏ టేబుల్ నుండి అయితే కాలమ్ని రిట్రీవ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. ఆల్సో మనం మల్టిపుల్ కాలమ్స్ని రిట్రీవ్ చేయొచ్చు టేబుల్ నుండి సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి. దానికి సింటాక్స్ చూద్దాము. సెలెక్ట్ అండ్ నెక్స్ట్ మనకి ఏ కాలం అయితే కావాలో ఆ కాలం నేమ్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కామాతో సెపరేట్ చేసి నెక్స్ట్ ఏ కాలం కావాలి అనుకుంటే ఆ కాలం నేమ్ మెన్షన్ చేయాలి. అలా మనకి ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలం నేమ్స్ కామాతో సెపరేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ అండ్ నెక్స్ట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. మనం కాలమ్స్ని ఏ టేబుల్ నుండి రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ని ఎలా రిట్రీవ్ చేసుకోవాలో చూద్దాము సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి. దానికి సింటాక్స్ వచ్చేసి సెలెక్ట్ అండ్ నెక్స్ట్ స్టార్ ఇవ్వాలి. స్టార్ అంటే మనకి టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ అండ్ నెక్స్ట్ ఏ టేబుల్ నుండి కావాలో మనకి కాలమ్స్ ఆ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. వర్క్ బెంచ్ ఓపెన్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళి న్యూ క్వెరీ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. సెలెక్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఫస్ట్ మనం టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్ని ఒక డేటాబేస్లో స్టోర్ చేయాలి. సో క్రియేట్ డేటాబేస్ డే8 అనే డేటాబేస్ని క్రియేట్ చేశాను. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో డే8 డేటాబేస్ క్రియేట్ అయింది. ఇప్పుడు డే8 అనే డేటాబేస్కి షిఫ్ట్ అవ్వాలి. యూజ్ డే8. ఇప్పుడు క్వెరీ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. డే8 అనే డేటాబేస్కి షిఫ్ట్ అయ్యాము. ఇప్పుడు డే8లో మనం టేబుల్ క్రియేట్ చేద్దాము. క్రియేట్ టేబుల్ నేమ్ కాలేజ్ అని ఇస్తున్నాను. బ్రాకెట్స్ ఓపెన్. ఫస్ట్ కాలమ్ నేమ్ ఈ సీరియల్ నెంబర్, దాని డేటా టైప్ ఇంట్, కామా సెకండ్ కాలమ్ నేమ్ ఈజ్ నేమ్, దాని డేటా టైప్ varchar, బ్రాకెట్స్లో సైజ్ మెన్షన్ చేయాలి, కామా థర్డ్ కాలమ్ నేమ్ ఈజ్ రోల్ నెంబర్, దాని డేటా టైప్ ఇంట్, బ్రాకెట్స్ క్లోజ్, సెమీకోలన్. ఇప్పుడు క్వెరీ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేద్దాము. సో మనకి టేబుల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాము టేబుల్లోకి. ఇన్సర్ట్ ఇంటూ కాలేజ్, టేబుల్ నేమ్ ఈజ్ కాలేజ్. బ్రాకెట్స్లో మనం కాలమ్ నేమ్స్ ఇవ్వాలి. ఫస్ట్ కాలమ్ నేమ్ ఈజ్ సీరియల్ నెంబర్, సెకండ్ వన్ ఈజ్ నేమ్, థర్డ్ కాలమ్ నేమ్ ఈజ్ రోల్ నెంబర్. ఇప్పుడు టేబుల్లోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. వాల్యూస్ బ్రాకెట్లో సీరియల్ నెంబర్కి 1 ఇద్దాము ఫస్ట్ రికార్డ్లో, నేమ్కి రవి ఇద్దాము, రోల్ నెంబర్ 10 ఇద్దాము, కామా సెకండ్ రికార్డ్ సీరియల్ నెంబర్ ఈజ్ 2, నేమ్ రాజు అని ఇద్దాము, రోల్ నెంబర్ 11, కామా థర్డ్ రికార్డ్ సీరియల్ నెంబర్ ఈజ్ 3, నేమ్ ప్రియా అని ఇద్దాము, రోల్ నెంబర్ 12. సో వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాము. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము.
వాల్యూస్ అయితే ఇన్సర్ట్ అయ్యాయి. ఇప్పుడు టేబుల్ మొత్తం చూడడానికి స్కీమాస్ని రీఫ్రెష్ చేద్దాము. డే 8 డేటాబేస్ అయితే కనిపిస్తుంది. దాని లోపల టేబుల్స్ పక్కన ఉన్న యారోని క్లిక్ చేద్దాము. కాలేజ్ టేబుల్లో ఉన్న థర్డ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి టేబుల్ అయితే కనిపిస్తుంది. మనం సీరియల్ నెంబర్, నేమ్, రోల్ నెంబర్ అని చెప్పి 3 కాలమ్స్ క్రియేట్ చేసాము. సో ఆ 3 కాలమ్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఒక కాలమ్ని టేబుల్ నుండి సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి ఎలా రిట్రీవ్ చేసుకోవాలో చూద్దాము. రిట్రీవింగ్ పర్టిక్యులర్ కాలమ్ ఫ్రమ్ టేబుల్ యూజింగ్ సెలెక్ట్ కమాండ్. క్వెరీ వచ్చేసి సెలెక్ట్ ఏ కాలమ్ని అయితే రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్ మెన్షన్ చేయాలి. నేను నేమ్ అనే కాలమ్ని రిట్రీవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేమ్ అని ఇస్తున్నాను. ఫ్రమ్ ఏ టేబుల్ నుండి రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. నేను కాలేజ్ అనే టేబుల్ నుండి రిట్రీవ్ చేస్తున్నాను కాబట్టి కాలేజ్ అని ఇచ్చాను. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో నేమ్ అనే కాలంలో ఉన్న డేటా అంతా మనకి డిస్ప్లే అయ్యింది. నెక్స్ట్ టేబుల్ నుండి మల్టిపుల్ కాలమ్స్ని ఎలా రిట్రీవ్ చేసుకోవాలో చూద్దాము. సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి రిట్రీవింగ్ మల్టిపుల్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ యూజింగ్ సెలెక్ట్ కమాండ్. క్వెరీ వచ్చేసి సెలెక్ట్ ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్ నేమ్స్ కామాతో సెపరేట్ చేయాలి. సో నేను నేమ్ అండ్ రోల్ నెంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేమ్ కామా రోల్ నెంబర్ ఫ్రమ్ ఏ టేబుల్ నుండి కావాలో ఆ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. సో కాలేజ్ అని ఇచ్చాను. సో క్వెరీ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. నేను నేమ్ అండ్ రోల్ నెంబర్ని రిట్రీవ్ చేసుకున్నాను కాబట్టి నేమ్ అండ్ రోల్ నెంబర్లో ఉన్న డేటా అయితే మనకి డిస్ప్లే అయింది. నెక్స్ట్ సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ని ఎలా రిట్రీవ్ చేయాలో చూద్దాము. రిట్రీవింగ్ ఆల్ ద కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ యూజింగ్ సెలెక్ట్ కమాండ్. క్వెరీ వచ్చేసి సెలెక్ట్ స్టార్ అంటే మనకి టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఫ్రమ్ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి కాలేజ్. ఇప్పుడు క్వెరీ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. మనకి కాలేజ్ అనే టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి. సో 3 కాలమ్స్ డిస్ప్లే అయ్యాయి. సో అంతే గాయ్స్, డే 8 టాపిక్స్. మనం నెక్స్ట్ సెషన్లో అప్డేట్ కమాండ్ కోసం తెలుసుకుందాము. This is how I am ending the video for today. Hope you have liked this video. Please like, share and subscribe. Don't forget to press the bell icon for more updates. Thank you.